భారతదేశంలో ఆట అంటే అందరికీ గుర్తొచ్చేది క్రికెట్. క్రికెట్ ఆడే వాళ్ళని మనం స్టార్స్ లాగా చూస్తాం. చాలా స్పోర్ట్స్ని పక్కన పెట్టి క్రికెట్ని ఎక్కువ ఆదరిస్తూ ఉంటాం. అండ్ 1983 మెన్స్ వరల్డ్ కప్ గెలిచాక భారతదేశంలో క్రికెట్కి ఇంకా ఆదరణ పెరిగిపోయింది. ఇప్పుడు మహిళా క్రికెట్ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విక్టరీతో మన మహిళలు కూడా క్రికెట్లోకి ఎక్కువ మంది ఎంటర్ అవుతారు. అంతేకాదు మనం చూస్తే కనుక భారతదేశ క్రికెట్ ప్రస్థానంలో బీసీసీఐ ప్రపంచంలోని ఒక ధనిక క్రికెట్ బోర్డు అని కూడా చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ బోర్డ్స్లో బీసీసీఐ చాలా రిచెస్ట్ బోర్డు అని కూడా చెప్పొచ్చు అనమాట. మొత్తం క్రికెట్ రూపురేఖలు ఇప్పుడు ఈ అమ్మాయిల క్రికెట్తో పూర్తి స్థాయిలో మారిపోతాయని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయిలు ఇంతకు ముందు వరకు మహిళా క్రికెట్ అనగానే మనకి మిథాలీ రాజ్ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ప్రస్థానం చూద్దాం. మహిళా క్రికెట్లో మన తెలుగు ఆణిముత్యం శ్రీచరణి. అమ్మాయిది కడప జిల్లా, 21 సంవత్సరాల వయస్సు. కబడ్డీ, బ్యాడ్మింటన్ వీటితో తన ప్రస్థానం సాధించింది. తర్వాత ఫాస్ట్ బౌలర్గా అమ్మాయి కెరీర్ స్టార్ట్ చేసింది. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా ఎక్కువ సక్సెస్ రాకపోవడంతో శ్రీచరణి స్పిన్నర్గా మారిందనమాట. మనం చూస్తే ఆ అమ్మాయి ఈసారి ఈ జట్టులో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్తో పాటు మహిళా క్రికెట్ టీం మొత్తం కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచింది. ముఖ్యంగా మనం చూస్తే స్మృతి మందాన భారత జట్టు కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది స్మృతి అనమాట. ఈ అమ్మాయి సూపర్ ఫామ్లో ఉంది. స్మృతి మందాన మొత్తం ఈ వరల్డ్ కప్లో, ఈ 2025 ఉమెన్స్ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు ఈవిడ చేసిందనమాట. భారత జట్టు కప్పు అందుకోవడంలో స్మృతి మందాన పాత్ర చాలా కీలకం. ఈవిడక స్టార్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. సూపర్ ఫామ్లో ఉంది. భారీ అంచనాలతో ప్రపంచ కప్లోకి అడుగుపెట్టింది స్మృతి మందాన. మొదట్లో కాస్త వైఫల్యాలు చూసిన తర్వాత బాగా ఫామ్లోకి వచ్చిందనమాట. ముఖ్యంగా న్యూజిలాండ్ టీంపై భారీ ఇన్నింగ్స్ చేసింది 109 రన్స్తో. స్మృతి మందాన మొత్తం ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో 438 పరుగులు చేసింది. ఇదే హైయెస్ట్ అనమాట. 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు జెమిమా రోడ్రిగ్స్. దేశం మొత్తం ఇప్పుడు ఆవిడికి అభిమానులే అనమాట. ముఖ్యంగా మొన్న ఆస్ట్రేలియాని చితక్ కొట్టింది ఈవిడ. ముఖ్యంగా సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా జట్టుతో ఆడేటప్పుడు 127 నాట్అవుట్. ఆస్ట్రేలియా టీం అనేది చాలా కఠినమైన టీం క్రికెట్లో. వాళ్ళని ఓడగొట్టేసింది అనమాట ఈవిడ. ఇక దీప్తి శర్మ గురించి చెప్పాలంటే ఈవిడ స్పిన్ ఆల్రౌండర్. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా. దీప్తి శర్మ బంతితో మాయ చేస్తూనే ప్రపంచాన్ని మైమరిపించేలా చేసిందనమాట. అత్యద్భుతమైన స్కోర్స్తో ఈవిడ భారత జట్టుని ముందుకు తీసుకెళ్లిపోయింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్, ఈవిడ మన మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ వరల్డ్ కప్ని లీడ్ చేసింది ఆవిడేనమాట. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా జట్టు మొత్తాన్ని ముందుకు నడపడంలో, ముఖ్యంగా జట్టులో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయడంలో అన్నిట్లోని ఈవిడ కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నమెంట్లో హర్మన్ ప్రీత్ కౌర్ 260 పరుగులు చేసింది. ఈ మహిళా వరల్డ్ కప్ క్రికెట్లో తొలి 2 మ్యాచ్ల విజయాల తర్వాత వరుసగా 3 ఓటములు వచ్చినప్పుడు కూడా ఈవిడ ధైర్యాన్ని కోల్పోలేదన్నమాట. అదే హర్మన్ ప్రీత్ కౌర్ యొక్క కెప్టెన్సీ అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రతీకా రావెల్ గురించి చర్చించుకోవాలి. ఈ అమ్మాయికి అన్ఫార్చునేట్గా గాయమైంది. ఫైనల్స్లో ఆడలేకపోయింది. కానీ మొత్తం టోర్నమెంట్లో 308 రన్స్ చేసిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే న్యూజిలాండ్తో ఆడేటప్పుడు 122 రన్స్ చేసింది. ప్రతీకా రావెల్ మొదటి మ్యాచ్లో జట్టుకి వెనుదన్నుగా నిలిచింది. మహిళా క్రికెట్ టీం ఒక జట్టుగా ఉండి వీరోచిత పోరాటం చేసి ఆడపుల్లులాగా దేశాన్ని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ ఒక సెల్యూట్ చెప్దాం.